మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. హాయ్ హలో అందరికీ నమస్తే. మనము చాలా మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ చూపిస్తూ ఉంటాం కదా, అది కూడా రజిత గారు చూపిస్తారు. ప్రతి దాంట్లో ఎలాంటి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి, వాటిని తీసుకోవటం వల్ల ఏం మంచి జరుగుతుంది, ఎలా చేసుకోవాలి, పూర్తి డీటెయిల్డ్గా చెప్తారు రజిత గారు. అయితే ఇంగ్రీడియంట్స్ అనుకుంటున్నారు కదా, చాలా సింపుల్ అండి. మన వంటింట్లో ఏమి దొరుకుతాయో, మనకి ఏవి అందుబాటులో ఉంటాయో వాటితోనే రెసిపీ క్రియేట్ చేస్తారు కదక్క. ఈరోజు ఏం చేస్తున్నారు? ద మోస్ట్ స్పెషల్ అండ్ నిజంగా కూడా చెప్పాలంటే నా ఫేవరెట్ ఏంటంటే, నాకు కొంచెం ట్యాంగీ ఇష్టం, అంటే పుల్లగా ఇష్టం. ఓకే. సో ఈ కాలం వింటర్లో దొరికే అత్యద్భుతమైన అమేజింగ్ విటమిన్ సి ఫ్రూట్ ఏంటి చెప్పండి? ఒక గ్యాప్ ఇస్తా, మెసేజ్ వెంటనే చేయండి. ఉసిరికాయ. ఆమ్ల ఆయుర్వేదంలో దీనికి ఉన్నంత ఉపయోగాలు ఇంకా చెప్పనే వద్దు. సో కాబట్టి మనం ప్రతి దాంట్లో ఎంత దొరికితే అంత ఈ కాలంలో వాడితే ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్. విటమిన్ సి బేసికల్ గా ఎందుకు ఈ కాలంలో వస్తుంది? నేచరే అది మనకు అన్ని ఇస్తుంది అని ఎప్పుడు చెప్తాను. తగినట్టుగా విటమిన్ సి ఉంటుంది. ఒక 20 ఆరెంజెస్ తింటే ఎంత విటమిన్ సి వస్తుందో ఒక ఆమ్లాలో అంత వస్తుంది. విటమిన్ సి ఎందుకు అంటే మన బాడీని కొలాజన్ ని డెవలప్ చేస్తుంది. మనకు క్రాక్స్ వస్తూ ఉంటే పగులుతాయి. అవును. ఫస్ట్ ప్రొద్దున లేవగానే నేను ఆల్రెడీ ఒక చాయ్ చెప్పాను ప్రొద్దున, హెర్బల్ టీ విత్ విటమిన్ సి. సో మీరు అక్కడ మిస్ అయ్యారా, లంచ్ లోకి వచ్చేయండి, ఎక్కడ వదలను నేను మిమ్మల్ని. లంచ్ లో కానీ ఈవినింగ్ డిన్నర్ లో కానీ ఈజీ డైజెషన్. ఓకే. అండ్ కాఫ్, కోల్డ్, ఇప్పుడు చాలా దగ్గు జలుబు చాలా ఉంటాయి. అట్లా కాకుండా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ ఏమి తినాలనిపించదు నోరుకి. ఎక్స్ట్రాడినరీ రసం. అండ్ ఈరోజు మీకోసము మా లంచ్ కోసం కూడా. సో ఫస్ట్ దీనికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయ కట్ చేసుకొని పెట్టుకోండి, గ్రేట్ చేసుకొని పెట్టుకోండి, మీ ఇష్టము. అలాగే కాస్త ఉల్లిపాయ, మనం ఎలాగో టమాటా రసంకి ఎలా వాడతామో అలాగే పచ్చిమిర్చి, అల్లము, మిరియాల పొడి అండ్ కొంచెం టమాటో వేసుకోకపోయినా పర్లేదు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ జనరల్గా మీరు ఏదైనా వాడొచ్చా అనే క్వశ్చన్లు వస్తుంటాయి. మంచి ఆయిల్ వాడండి, వీలైతే గీ వాడండి, లేకపోతే ఈ సీజన్లో ఎస్పెషల్లీ ఆవ నూనె వాడండి. కొంచెము వేడిగా ఉంచుతుంది, వామ్గా ఉంచుతుంది బాడీని. కాబట్టి ఇమ్మీడియట్గా మనము యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు తాలింపు. సో మనము ఇంట్లో వేసినట్టే వేసుకుందాము. చక్కగా జీలకర్ర ఇవన్నీ వేసేసాను. కొంచెం ఆనియన్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, సన్నగా దొడ్డుగా, ఏది అని కాదు. ఇది చూసిన వాళ్ళు మా అమ్మ అయితే అమ్మో మమ్మల్ని సన్నగా కట్ చేయమని గొడవ పెడతా, ఇక్కడ చూడు అంటది. ఎందుకంటే మీకోసం హడావిడిగా ఉన్న దాంట్లో చేస్తున్నాను. సో 2 అలా పచ్చిమిర్చిని కట్ చేసి అలా పొడుగ్గా వేసేసుకోండి. వింటరు జింజర్, అల్లం లేకుండా అసలు ఎలాగా చెప్పండి. సో ఇది వన్ ఆఫ్ ద దివ్య ఔషధము ఇన్ మన కిచెన్ లో. అల్లం అనేది చాలా గట్ ఫ్రెండ్లీ. మనకు ఈ సీజన్లో కోల్డ్ కాఫే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. వెయిట్ లాస్ ని బాగా ప్రమోట్ చేస్తుంది, వెయిట్ మెయింటైన్ చేస్తుంది. వెయిట్ లాస్ ఉన్నోళ్ళే తినాలా మేడం? అస్సలు కానే కాదు. సో వెయిట్ ని మెయింటైన్ చేస్తుంది. సో కొంచెము పసుపు కూడా వేద్దాము. సో పసుపు వేసినప్పుడు ఏమేయాలి చెప్పండి? వెంటనే ఫేవరెట్ మిరియాల పొడి. సో కొంచెము కరివేపాకు వేద్దాము. కరివేపాకు అసలే కంజూసి చేయొద్దు, దొరకడమే భాగ్యం కదా. సో కాబట్టి చక్కగా కరివేపాకు వేసి కొంచెము అలా మగ్గుతున్నప్పుడు, సో ఒక ఊరుతున్నాయి అనగానే నిజంగా కూడా దీంట్లో ఉండే ఏదైతే ఒక సిట్రిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో, దీంట్లో ఆమ్లాలో ఉండే కాంపౌండ్స్ ఏదైతే ఉంటుందో, మీరు ఇట్లా నోట్లో పెట్టుకోగానే నోట్లో ఒక సలైవ వస్తుంది కదా, అలాగే లోపలికి వెళ్ళినప్పుడు డైజెస్టివ్ జ్యూసెస్ ని ఎక్కువ సెక్రీట్ చేసేటట్టు చేస్తుంది. సో డైజెస్టివ్ జ్యూసెస్ మంచిగా ఎప్పుడైతే సెక్రీట్ అవుతాయో డైజెషన్ బాగా అవుతుంది. డైజెషన్ బాగా అవుతే ఫ్యాట్ అబ్జార్ప్షన్ ఉండదు, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఉంటది, ఫ్యాట్ బయటికి వెళ్ళటం అంటే ఇమ్మెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సో కాబట్టి వీటిని చక్కగా ఇలా కొంచెం మగ్గనివ్వండి. సో మగ్గుతున్నప్పుడు కొంచెము ఫస్ట్ మన ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా ఇద్దరు ఒకేసారి వస్తే ఒకళ్ళను ఫస్ట్ పలకరిస్తాము, రెండో వాళ్ళను తక్కువ పలకరిస్తాము. ఇది ఎందుకు చెప్పాను చెప్పండి? ఇది ఒక టెక్నిక్.
ఇప్పుడు రెండు ఒకేసారి వేసామనుకో దీన్ని తక్కువ పలకరించినట్టు, అందుకని దాన్ని ఫస్ట్ ఉసిరి మెయిన్ గెస్ట్, చీఫ్ గెస్ట్. సో దాన్ని ఫస్ట్ బాగా ఎదుర్కొని దీనికి కొంచెం మంచిగా అన్ని చేసి మంచి చెళ్ళు చూసి ఆవాహనము అన్ని చేసి దీనికి కొంచెం వాటర్ అదంతా ఇచ్చి ఇప్పుడు సెకండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ దట్ ఈస్ టొమాటో వేసేసాము. ఓకే, టొమాటో వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్లేదు. సో పసుపు వేసాము, మిరియాల పొడి కూడా వేసాము. సో కొంచెము మగ్గే ముందు తక్కువ పెట్టుకొని, ఉప్పు లేనిది వంట ముగియదు కదా, సో కొంచెం రైట్. న్యాచురల్లీ కొంచెం సాల్టిష్ ఉంటుంది కాబట్టి ఏంటి మన ఉసిరి న్యాచురల్లీ కొంచెం ఉంటుంది కాబట్టి చాలా చూసి వేసుకోండి. సో ఇంకొక చిన్న ఇంగ్రీడియంట్ మీ అందరికీ తెలియంది ఏంటంటే చిటికెడు కారం వేయండి. వేయండి. ఎస్ ఎస్ డన్. సో మీకోసం ఉసిరి రసం చేపించడం మీకోసం, తినడం మా కోసం. ఈ కొంచెము మంచిగా హైలో పెట్టేస్తే చక్కగా బాయిల్ అవుతుంది. చక్కగా బాయిల్ అయిన తర్వాత కాస్త కొత్తిమీర వేసేసి దించుకొని ఎమ్మి ఎమ్మి అన్నంలో కానీ, కొర్రల్లో కానీ, నేను చెప్పే గోధుమ రవ్వ ఉప్మాలో కానీ, రాగి ముద్దలో కానీ, యూ నేమ్ ఇట్ యూ కెన్ హ్యావ్. ఇది ఏది వద్దు మేడం నేను స్ట్రిక్ట్ డైట్లో ఉన్నాను, అసలు ఏమి తినాలనిపించట్లేదు, అసలు జ్వరంగా ఉంది అన్నారా, ఒక బౌల్లో వేసుకొని హ్యాపీగా సూప్ తాగేసేయండి. బాగా కాగుతున్నాయి అనుకుంటాక. సో మంచిగా మసులుతున్నాయి. సో ఇప్పుడు చక్కగా బంద్ చేసుకుని యమ్మీ యమ్మీ రసం రెడీ. సో మన సిగ్నేచర్ మూవ్ ఏంటి? రెడీ 1 2 3. సో ఎందుకు అంటే మీకు చెప్తూ మేము నిజంగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ నేను ఇంత త్వరగా కిచెన్ దగ్గరకు వచ్చి చేస్తా అనుకోలే, కానీ నిజంగానే వంటలు హీలింగ్ అంటే ఊరికే అనుకుంటాం కానీ నిజంగా. అండ్ మెల్లిమెల్లిగా స్టూడియోకి తెచ్చి మెల్లిమెల్లిగా కిచెన్లోకి తోసేసి మెల్లిగా ట్రై చేస్తున్నా జయ. సో మరి మీ సబ్జెక్ట్ అంతా బయటికి రావద్దు, మీరు ఇచ్చే హెల్తీ రెసిపీస్ విని ఎంతమంది హెల్త్ మీద కాన్షియస్ గా కదా, అందుకని చెప్పేసి థ్యాంక్ యూ. సో బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దామా? ఎస్, వేడి వేడి రసం రెడీ, ఉసిరికాయ రసం. ఈ వెదర్కి మాత్రం అత్యద్భుతం. మీరు ఇలాగే కూడా తాగొచ్చు, లేదు అంటే మీరు అనుకున్నట్టు ఎందులో అయినా కలుపుకొని కూడా తాగొచ్చు. ఆహా, అమోఘం అమోఘం, అద్భుతం, వావ్. నిజంగా చాలా చాలా బాగుంది. ట్రై చేయండి డెఫినెట్ గా. ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రుచి, ఆరోగ్యం, రంగు కూడా బాగుంది. మూడు ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరు హెయిర్ ఫాల్ అన్నా, హెయిర్ డాండ్రఫ్ అన్నా, స్కిన్ కైనా విటమిన్ సి ఉంది కాబట్టి లోపలికి వెళ్తుంది, మీకు బయటకు కూడా కనిపిస్తుంది దాని రిజల్ట్. డెఫినెట్ గా. మరి మనం లంచ్ చేసేద్దామా? మేము వెళ్తున్నాము, మీరు ట్రై చేయండి. వచ్చేయండి అక్క. థ్యాంక్ యూ.